ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 42వ భాగంలోకి వచ్చాం. దీంట్లో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఇది 6వ స్కందం, షష్ఠ స్కందం, అజామేళోపాఖ్యానం. దీంట్లో విశేషంగా చెప్తారు. అజామేళోపాఖ్యానం ఏమిటో తెలుసుకుందాం. ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో ఒక శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనం ఆచరించి మరి వేదాంగాల్ని తాను పఠించి 10 మందికి వేదాన్ని వివరణ చేస్తూ 10 మందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితాన్ని గడపగలిగిన సమర్థుడయ్యాడు. యాదృచ్ఛికంగా ఆయనకు ఐశ్వర్యం సమకూరింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల యందు భగవంతుని యందు రమించే స్థితిని కలిగి ఉన్నాడు. అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు అజామేళుడు. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరం ఆయనకు ఒక ఉత్తమమైనటువంటి సౌందర్యవతి అయిన కన్యను తెచ్చి వివాహం చేశారు. ఆయన శీలం ఎటువంటిది? పుట్టినప్పుడు గతంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులమున జన్మించాడు. సత్కర్మ అంటే చేసిన పని. అజామినుడు యజ్ఞోపవీతం ఉండి సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రం జపించేవాడు. ఈ విధంగా అతడు జ్ఞానమును పొందినవాడు. శాంత లక్షణమును కలిగి ఉన్నాడు. బ్రాహ్మణునకు మొట్టమొదటి లక్షణము శాంతము. దాంతుడై ఉన్నాడు. దాంతుడు మనసును గెలవడం. మనస్సు ఇంద్రియాల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మనస్సును ఇంద్రియాలను గెలిచినవాడు అని అర్థం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక రాజు ఒక రాజ్యాన్ని గెలిచాడు అనుకోండి, ఆయన మరణించే వరకు ఆ రాజ్యం ఆయనదే ఉంటుందనే నమ్మకం ఏమీ ఉండదు. ఎందుకంటే ఈయనకన్నా బలవంతుడైన రాజు వచ్చి ఈయన్ని చంపి ఆ రాజ్యం ఆయన కొల్లగొట్టవచ్చు, తీసుకోవచ్చు. అలాగే ఇంద్రియాలని గెలిచినా వాడు మరొక 10 నిమిషాలు గడిచిన తర్వాత పతనమై క్రింద పడిపోవచ్చు. దాంట్లో సందేహమేమీ లేదు. ఆయన మోక్షాన్ని పొందితే ఆయన ఇంద్రియాలను మనసును గెలిచినట్లు లెక్క చివరి వరకు. అవి ఏ క్షణంలో అయినా కాటు వేయటానికి నిరంతరం కాచుకుని ఉండేటువంటి పాముల్లాంటివి. మంచి యవ్వనాన్ని పొందడానికి ముందు భార్యను చేపట్టక ముందు శాంతుడై దాంతుడై ధర్మశీలుడై ఉన్నాడు. శీలము అంటేనే స్వభావము అని అర్థం. అజామీనుడు నిరంతరం తాను చేయవలసిన కర్తవ్యాన్ని గురించి తాను ఆలోచించగలిగినవాడు. తన ధర్మమును తాను నెరవేర్చినవాడు. అంత మాత్రం చేత జ్ఞాని అయ్యాడని అనటానికి లేదు. తాను చదువుకున్నది అనుష్ఠాన పర్యంతం తీసుకువచ్చాడు. ఎన్నో మంత్రాల సిద్ధిని పొందాడు. అతని శరీరం మంత్రపూరితమైంది. అంతగా దేవతానుగ్రహం పొందినవాడు. అజామీనుడు సత్యభాషణ నియమాన్ని పెట్టుకున్నాడు. ధర్మాన్ని వదలలేదు. నిత్య నైమిత్తిక కర్మలను వదిలిపెట్టలేదు. ఈ విధంగా అజామీనుడు రాశీభూతమైన బ్రాహ్మణ తేజస్సు కలిగినవాడు. భగవంతుని గొప్పతనం గురించి ఎంత స్తోత్రం చేస్తారో అజామీనుడు యవనం గురించి పోతన గారు అన్ని పద్యాలు రాశారు. కొంచెం యుక్తాయుక్త విచక్షణతో దేనిని అసలు పెట్టుకోవాలి అంటే అమలు పెట్టుకోవాలి, దేన్ని వదిలిపెట్టాలి అని తెలుసుకోగలిగినది, పట్టుకోవాలని తెలిసినా పట్టుకోవటానికి ఓపిక ఉన్నది ఏమిటి అంటే యవ్వనం మాత్రమే. ఈ యవ్వనాన్ని ప్రధానంగా 2 భ్రంశం చేస్తాయి. ఒకటి అర్ధార్జన, అర్ధ సంపాదనకు అనువుగా అధికారులను పొగడటం యందు నిమగ్నమైన వాడు. బెల్లపు పరమాన్నమైన అదే రుచి, పంచదార పరమాన్నమైన అదే రుచి. ఒకే పాయస పాత్రను తీసుకొచ్చి ఎన్ని గ్లాసుల్లోకి సర్దుకు తిన్నా ఒకే రుచి ఉంటుందని ఎరగక కామిని పిశాచం పట్టుకుని తన ధర్మపత్ని జంట ఉండగా
ఇతర స్త్రీల యందు వెంపర్లాట పెట్టుకున్న దౌర్భాగ్యుడు అలాగే నశించిపోతున్నాడు. ఈ రెండింటి చేత యవ్వనం నశించిపోతోంది. అలా నశించిపోవడం అత్యంత ప్రమాదకరం. ఇప్పుడు అజామినుడికి యవ్వనం అంకురించింది. మానవుడు 5 ఇంద్రియాలతో భోగాల్ని అనుభవించవచ్చు, ఈశ్వరునే చేరుకోవచ్చు. కన్ను తప్పుగా భ్రమను కల్పిస్తే దీపపు పురుగు నశించిపోతుంది. దీపపు పురుగు దీపాన్ని చూసి తినే వస్తువు అనుకునే దీపం మీదకి వెళ్తుంది. రెక్కలు కాలి క్రింద పడిపోయి మరణిస్తుంది. దాని దృష్టికి దీపం ఆకర్షించే దానిలా ప్రవర్తిస్తుంది. మా ఇంటి దీపమే కదా అని ముసలాయన దీపాన్ని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోయినట్లు యవ్వనంలో ఉన్న పిల్లవాడిని పొగిడి పాడు చేయకూడదు. కన్ను బాగా పనిచేస్తే దీప పురుగు నశించిపోయింది. పాట అంటే చెవికి ప్రీతి. లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంటుంది. వేటగాడు 2-3 రోజులు వల పన్నుతాడు. ఒకవేళ జింక అటుగా రాకపోతే తానొక చెట్టు మీద కూర్చుని పాట పాడతాడు. ఎక్కడో గడ్డి తింటున్న లేడి ఆ పాట విని దానికోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. వేటగాని వలలో పడిపోతుంది. వెంటనే వేటగాడు దాన్ని చంపేస్తాడు. అందుకని చెవి వలన లేడి మరణిస్తోంది. చర్మానికి కండూతి అంటే దురద ఉంటుంది. ఈ దురద ఏనుక్కి కూడా ఉంటుంది బాగా. ఈ కండూతి దోషము ఏనుక్కి ఉంటుంది. అందుకని ఏనుగులను పట్టుకునే వాళ్ళు గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కోవడానికి వీలైన పరికరాలు అక్కడ పెడతారు. ఏనుగు అక్కడికి వచ్చి ఒళ్ళు గోక్కుందామని ఆ కర్రలకు తగులుకుంటుంది. ఆ ఊపుకి పుచ్చు కర్రలు విరిగిపోయి గోతిలో పడుతుంది. అలా ఏనుగు దొరికిపోతుంది. ఈ విధంగా స్పర్శేంద్రియ లౌల్యం చేత ఏనుగు నశించిపోతుంది. 4వది రసనేంద్రియం, నాలుక. దీనివలన పాడైపోయేది చేప. ఈశ్వరుడు చేపలకు మొప్పలతో ప్రాణవాయువును తీసుకుని బతకగల శక్తిని ఇచ్చాడు. కానీ దానికి రుచులంటే ఎంతో ఇష్టం. ఎర్రను తిందామని ఉచ్చులో చిక్కుకుని ప్రాణం పోగొట్టుకుంటుంది. ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది. ఈ విధంగా రసనేంద్రియ చేప నశించిపోతుంది. ఇక వాసన. పద్మమునందు సుగంధం ఉంటుంది. ఆ సుగంధాన్ని అనుభవించడం కోసం ఎక్కడి నుంచో వస్తుంది సీతాకోక చిలుక. అది పువ్వుల్లో మకరందాన్ని పీల్చి మకరందం అయిపోయినా సరే కాసేపు అక్కడే పడుకుంటుంది. దానికి ఆ వాసన మరిగి మత్తెక్కుతుంది. ఒక్కొక్కసారి చీకటి పడి పువ్వు ముకుళించుకుపోతుంది. అది పువ్వులో చిక్కుకుపోతుంది. ఆ సమయానికి నీళ్లు త్రాగుదామని ఏనుగులు వస్తాయి. అవి నీళ్లు త్రాగి వెళ్ళిపోతూ ఈ పద్మాలను తొండాలతో పీకి వేసి నేల మీద పారేసి తొక్కేసి వెళ్ళిపోతాయి. పద్మమునందు సుగంధాన్ని ఆఘ్రాణిస్తూ ఉన్న సీతాకోక చిలుక ఏనుగు పాదం క్రింద పడి మరణిస్తుంది. వాసన మరిగి సీతాకోక చిలుక నశించింది. అంటే ఒక్కొక్క ఇంద్రియం చేత ఒక్కొక్క లౌల్యానికి నశించిపోతోంది. ఈ ఇంద్రియాల్లో ఏ ఇంద్రియమైనా మిమ్మల్ని కరిచివేయచ్చు. ఇంద్రియాలను త్రిప్పటానికి జ్ఞానమును ఉపయోగించాలి. అలా ఎవరు ఉపయోగించడో వాడు నశించిపోతాడు. ఇప్పుడు అజామినుడు నిలబెట్టుకోగలడా? ఇది పరీక్ష. భాగవతమును అందరూ వినవచ్చు, కానీ యవ్వనంలో ఉన్నవాడు విన్నట్లయితే జీవితమును సార్థకత చేసుకోగలడు. ఆయనను తండ్రి గారు ఒకరోజు పిలిచి రేపటి పూజకు దళములు, దర్భలు, పువ్వులు తీసుకురావాల్సింది అని చెప్పారు. తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళి పువ్వులు, సమిదలు కోసి సంతోషంగా ఇంటి వైపుకి వస్తున్నాడు. అంతలో అతనికి ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది. దానిని ముందు చెవి అది వినవలసిన ధ్వని కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉంటే వేరు. ఆ పువ్వులు తీసుకుని ఇంటికి వస్తుంటే ఏదో ధ్వని వినపడింది. దాన్ని ముందు చెవి గ్రహించింది. అది వినవలసిన ధ్వని కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉంటే సరిపోయేది. ఆ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది. పొదవైపు చూశాడు. కళ్ళు కుండలు తెచ్చుకొని అక్కడ పెట్టుకుని చాలా హీనమైన
జన్మను పొందిన ఒక స్త్రీ ఆ కళ్ళును తాను విశేషంగా సేవించి శారీరకమైన తుచ్చమైన కామమునందు విశేషమైన ప్రవేశము అనురక్త అయిన ఒక స్త్రీ కళ్ళు సేవించిన పురుషుడు శృంగార క్రీడ యందు విశేషమైన అభినివేశం ఉన్న వాడితో ఆనందంగా ఉన్నది. అప్పుడు అజామినుడు ఆ సన్నివేశం చూశాడు. శుకుడికి కూడా ఒకప్పుడు ఇదే పరీక్ష వచ్చింది. బ్రహ్మమని ఆయన వెళ్ళిపోయాడు. అందుకనే ఆయన భాగవతం చెప్పగలిగాడు. కానీ ఇక్కడ అజామినుడి మనస్సును ఆ దృశ్యం ఆక్రమించింది. కర్మేంద్రియ సంఘాతం ఆయనను నిలబెట్టేసింది. చూస్తున్న సన్నివేశం మనస్సులో ముద్రపడటం ప్రారంభమైపోయింది. అలా నిలబడి తమకంతో ఆ సన్నివేశాన్ని వీక్షించాడు. అంటే ఇన్నాళ్ళు వశంలో ఉన్న ఇంద్రియ లౌల్యం గెలవడం ప్రారంభమైంది. వారిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత తాను వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి దర్భలు తండ్రికి ఇచ్చే అసుర సంధ్యా వేళ సంధ్యావందనానికి కూర్చున్నాడు. కానీ మనస్సులో కనపడుతున్నది ప్రార్థనా శ్లోకం కాదు. పొదల మాటన తన కన్ను దేని మీద నిలబడిందో అదే కనపడుతోంది. ఇంట ధర్మపత్ని అయి సుగుణాల రాశి అయి సౌందర్యవతి అయిన భార్య ఉన్నది. కానీ ఆయన కోరిక వేరొక కొలట యందు ప్రవేశించింది. ఆచార్య వాక్కులు గుర్తు తెచ్చుకుని అధిగమించాలని ప్రయత్నం చేశాడు. కానీ అతడు చూసిన సన్నివేశం వీటన్నిటినీ తొలగదోసింది. ఒకనాటి రాత్రి తన భార్యకు తల్లికి తండ్రికి తెలియకుండా ఆ హీనకుల సంజాత అయిన ఆ స్త్రీని చేరాడు. సంధ్యావందన భ్రష్టుడై రాత్రింబవళ్ళు అక్కడే ఉన్నాడు. తల్లిదండ్రులను ఎదిరించాడు. భార్యను విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. వారి ధనాన్ని దోచుకున్నాడు. కొలట స్త్రీ అందు 9 మంది బిడ్డల్ని కన్నాడు. అతడు చేసిన ఒకే ఒక మంచి పని, ఆవిడ కడుపున పుట్టిన ఆఖరు బిడ్డడికి నారాయణ అని పేరు పెట్టాడు. ఆఖరి పిల్లవాడు అవటం వల్ల వాడి మీద మమకారం ఉండిపోయి వాడిని నారాయణ నారాయణ అంటూ తరచూ పిలుస్తూ ఉండేవాడు. ఆవిడ పిల్లల పోషణార్థమై డబ్బు సంపాదించుకురమ్మనేది. అందుకు గాను దొంగతనాలు చేయటం మొదలెట్టాడు. ఎంత వేదం చదువుకున్నాడో, ఎవడు నిత్య నైమిత్తికాలను నెరపినాడో, ఎవడు శాంతుడై దాంతుడై సకల వేదాలను చదివాడో, ఎవడు మంత్రసిద్ధులను పొందాడో అటువంటి అజామినుడు ఈవేళ ఆరితేరిన దొంగయే అంతటి దొంగ లేడు అనిపించుకున్నాడు. ఎంత పతనం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క ఇంద్రియ లౌల్యం వల్ల వచ్చింది. మనిషిగా బ్రతకడం, ఈశ్వరుని చేరుకోవటం, ఇంద్రియాలను గెలవటం ఎంత కష్టమో ఇక్కడ దీనివల్ల తెలుస్తోంది. కనుక ఎంత మంచివాడు, ఎంత తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఎంతో చక్కగా పూర్వజన్మ సుకృతం వల్ల మంచి ఇంట్లో పుట్టి మళ్ళీ మంచి సత్ప్రవర్తనతో సంధ్యావందనాదులు చేసుకుంటూ ఎంతో చక్కగా ఉన్నటువంటి వీడు మళ్ళీ భ్రష్టుడైపోయాడు. ఇంద్రియాల యొక్క మాయలో పడిపోయి మామూలు భ్రష్టత్వం కాదు, శాంతం అధపాతాళానికి వెళ్ళిపోయాడు. ఒక్కొక్క విషయంతో ఒక్కొక్క మరి అదే జీవి నశించింది అని చెప్పారు కదా. అన్ని విషయాలు మానవుడికి ఉన్నాయి. ఒకదాని వెంట ఒకదాన్ని ఆశ్రయించి సర్వనాశనం అయిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. అలా మరి అంత భ్రష్టత్వం పొందాడు అజామినుడు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.